హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 94. శివాని పిల్లల్ని స్కూల్ బస్లో ఎక్కించాక లోపలికి వస్తూ అవుట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఉండడం చూసి ఇదేంటి వీళ్ళు ఎక్కడున్నారు అంటూ డౌట్గా చూస్తూ ఆలోచిస్తూ ఈ రుద్ర సడన్గా ఏదో పనుందంటూ బయటికెళ్ళాడు. ఎక్కడేమో ఆ సెక్యూరిటీ ఉంది. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుందనుకుంటూ తన రూమ్కి వెళ్ళి రెడీ అయింది శివాని. కాసేపటికి రుద్ర నుండి కాల్. చెప్పు రుద్ర అంది శివాని లిఫ్ట్ చేసి. డ్రైవర్ని పంపాను, నువ్వు టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చేవే శివ అన్నాడు రుద్ర. ఆమె పాపిడి కుంకుమ పెట్టుకుంటూ నువ్వు టిఫిన్ చేయలేదు అంటున్న శివాని మాటకి టిఫిన్కి రావడం నాకు అవ్వదే, అంత దూరం వచ్చి రావడానికి టైం లేదు, ఇక్కడ తింటాలే అన్నాడు. వద్దులే, నేనొస్తూ తీసుకొస్తాను, బయట ఫుడ్ మంచిది కాదు రుద్ర అంది శివాని. దానికి రుద్ర నవ్వి అలా అంటావా, సరే తీసుకొచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటాను అన్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అని అడిగాడు రుద్ర. హా, నేనే బస్ ఎక్కించి వచ్చాను అంది శివాని. ఓకే త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర. శివాని తినకుండానే తనకి రుద్రకి బాక్స్ తీసుకుని వదిన, నువ్వు అనవసర విషయాలపై ఆలోచన పెట్టుకోకు, టైంకి తిని రెస్ట్ తీసుకో, నువ్వే అన్ని పనులు చేయకుండా మేట్స్తో చేయించు సరేనా, బాయ్ అంది శివాని. దానికి సురేఖ నవ్వి అలాగే, లంచ్కి బాక్స్ డ్రైవర్తో పంపుతాను. స్నేహ టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, హడావిడిగా వెళ్ళింది, తనకి కూడా టిఫిన్ తినిపించింది సురేఖ. ఓకే వదిన అంటూ కారులో ఆఫీస్కి వెళ్ళిపోయింది శివాని. భవానీ బయటకు వెళ్ళబోతుంటే అత్తయ్య టిఫిన్ చేయరా అన్నది వెనకే వెళ్ళిన సురేఖ. నేను అలా గుడిదాకా వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత తింటాను, నువ్వు తిను అని నార్మల్గా చెప్పింది భవానీ. ఆవిడ ఈ మధ్య ఏదో ఆలోచనలతో ఉండడం చూస్తున్న సురేఖకి ఆవిడని ఒక్కదాన్నే పంపడం క్షేమం కాదనిపించి అత్తయ్య ఒక్క నిమిషం నేను కూడా వస్తాను అని భయంగా అడిగింది సురేఖ. సరేరా అని ఆవిడ పిలవగానే సురేఖ గబగబా పైనకు వెళ్ళి ప్రతాప్ గారితో గుడికి వెళ్ళొస్తాం బాబాయ్, మీకేదైనా కావాలంటే పని వాళ్ళకి ఫోన్ చేయండి వస్తారు అని చెప్పి భవానీతో గుడికి వెళ్ళింది. అత్తా కోడళ్ళు కలిసి గుడికి వెళ్తుండడంతో వాసు తనని బంధించిన రూమ్ విండో నుండి కోపంగా చూస్తూ నేనున్నానో పోయానో చింత లేకుండా అత్తా కోడళ్ళ టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికో షికారు పోతున్నారు. చూస్తుంటే మా అమ్మ కూడా నేను లేకపోయేసరికి దాన్ని బాగా చూసుకుంటున్నట్టుంది అనుకుంటూ సురేఖను చూశాడు వాసు. గుడిలో ప్రదక్షిణ చేసి అందరి పేరున అర్చన చేయించి హారతి అద్దుకున్నాక ఇద్దరూ అక్కడే ఉన్న మండపంలో కూర్చున్నారు. అప్పుడే ఒక ఆవిడ భక్తులకి ప్రసాదం పంచుతూ వాళ్ళ దగ్గరకొచ్చి తీసుకోమ్మా అంటూ సురేఖ చేతిలో ప్రసాదం పెట్టింది. ఆవిడని చూసి చిన్న స్మైల్తో ప్రసాదాన్ని అందుకుని వాళ్ళ అత్తయ్యకి పంచింది సురేఖ. నిన్నెక్కడో చూసినట్టుందమ్మా అంటూ ఆవిడ భవానీని చూసి మీ అమ్మగారా అని అడిగింది ఆవిడ. నాకు కూడా మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్టే ఉందండి, ఆవిడ మా అత్తయ్య గారు అని నవ్వుతూ సమాధానమిచ్చింది సురేఖ. ఓ అలాగా అంటూ ఆవిడ నవ్వి మరో కప్ ప్రసాదమిస్తూ భవానీతో మీరు చాలా అదృష్టవంతులండి, ఇలాంటి కోడలొచ్చింది అని చిరునవ్వుతో చెప్పిన ఆమె సురేఖ వైపు చూసి నీ మంచి మనసుతో మా వాడికి కూడా నీలాంటి బంగారు తల్లి భార్యగా రావాలని మనసులో కోరుకోమ్మా, అలాగైనా నా కొడుకు పెళ్ళవుతుందేమో అని విచారంగా చెప్పింది ఆవిడ. తప్పకుండా మీ కోరిక ఆ స్వామి నెరవేరుస్తాడు, దిగులు పడకండి అని చిరునవ్వుతో చెప్పింది సురేఖ. ఆవిడ సంతోషపడుతూ అలా జరిగితే ఆ స్వామికి అభిషేకం చేయించుకుని 7 కొండలు కాలినడకనెక్కి దర్శనం చేసుకుంటాను అంటూ గుడి గోపురం చూసి దండం పెట్టి మొక్కుబడి చేసుకుంది ఆవిడ. రుద్ర కోసం టిఫిన్ తీసుకుని వెళ్ళిన శివానికి అతను తన క్యాబిన్లో ఎవరితోనో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడని తెలిసి సైలెంట్గా లోపలికి వెళ్ళి కూర్చుని అతన్నే చూస్తూ అతను మాట్లాడేటప్పుడు కదులుతున్న అతని పెదాలని చూస్తూ బా ఏమున్నాయిరా బాబు, అమ్మాయిల పెదాల్లా ఎర్రగా ముద్దొస్తున్నాం అనుకుని నవ్వుకుంటూ అతన్నే చూస్తుంది శివాని. ఆమె చూపులు గుచ్చుకున్నట్టు అనిపించి రుద్ర శివానీని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. శివాని నవ్వి ఏం లేదు అన్నట్టుగా తలడ్డంగా ఊపుతూ తిరిగి అతన్ని అలాగే చూస్తుండడంతో రుద్ర వాళ్ళని కాసేపు బ్రేక్ తీసుకోమని చెప్పి సిస్టమ్ ఆఫ్ చేసి లేచి శివాని దగ్గరకు వచ్చాడు. ఏంటే అలా చూపులతో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ ఆమె పక్కన కూర్చుని తనని మీదకి లాక్కున్నాడు రుద్ర. శివాని అతని మెడ చుట్టూ చేతులు వేసి అమాయకంగా
నేనేం చేశాను రుద్ర? నిన్ను చూస్తున్నాను అంతేగా, అది కూడా తప్పేనా అని బొంగమూతి పెట్టిందామె. రుద్ర ఇంటెన్స్గా చూస్తూ డీప్ బ్రీత్ టోన్తో, పనిలో ఉన్న నన్ను నువ్వు అలా చూసి డిస్టర్బ్ చేయడం తప్పు కదా. నువ్వు చేసిన తప్పుకి నీకు మంచి పనిష్మెంట్ ఇచ్చుకుంటాను బేబీ అంటూ శివానీని లేపి చేతుల్లోకి ఎత్తుకున్న రుద్రని కంగారుగా చూస్తూ, ఓయ్ ఏం చేస్తున్నావు? దించు. ఇప్పుడెక్కడికి? వదులు, టిఫిన్ చేయాలి నువ్వు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే చూడలేను. ఈ ఒక్కసారికి వదిలే బాబు అని నవ్వుతూ చెప్తున్న శివానీ మాటలకి రుద్ర నవ్వుతూ, నాకు కూడా ఆకలిగానే ఉంది అంటూ ఆమెని పర్సనల్ రూమ్లోకి తీసుకుపోతుంటే శివానీ అయోమయంగా, ఆకలి అంటూ ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు రుద్ర? టిఫిన్ బాక్స్ అక్కడుంది, నన్ను వదులు, బాక్స్ తీసుకుని వస్తాను అనింది శివానీ. నేను చెప్పిన ఆకలి అది కాదేం మొద్దు, ఇది అంటూ బెడ్ చూపించి కన్ను కొడుతున్న రుద్ర చేతిలో నుండి శివానీ జారిపోతూ, నీకు సిగ్గులేదు రుద్ర, దించు నన్ను అంది చిరుకోపంగా. నీ దగ్గర నాకు సిగ్గంటే అంటూ ఆమెని బెడ్ మీద పడేసి తను లేచేలోపు ఆమె మీదకి చేరిపోయిన రుద్ర తనని లేవకుండా లాక్ చేశాడు. ప్లీజ్ రుద్ర లే, నైట్ అంతా నన్ను కూడా నిద్రపోనివ్వలేదు, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టుకు. మీటింగ్ మధ్యలో ఇలా చేయొచ్చా అని రుద్రని డైవర్ట్ చేయడానికి చూసింది శివానీ. అందమైన పెళ్ళాం ఎదురుగా ఉండి కవ్విస్తే ఎవడైనా వేరే వర్క్ గురించి ఆలోచిస్తాడా అంటూ శివాని మెడంపున ముద్దు పెట్టాడు రుద్ర. రుద్ర ముద్దుకి చిన్నగా మోసిస్తూ ప్లీజ్ అంటూ అతని షర్ట్ పట్టి కష్టంగా ఆపుతూ, నేను కూడా నీకోసం టిఫిన్ చేయకుండా వచ్చాను రుద్ర, ఆకలిగా ఉంది వదలవా అని క్యూట్గా అతన్ని మెల్ట్ చేసింది శివాని. రుద్ర ఆమె యాక్షన్స్కి నవ్వుతూ, నీకు ఇలాంటి తొక్కలో తెలివితేటలు చాలా ఉన్నాయని నాకు తెలిసే అంటూ ఆమె మెడ మీద చిన్నగా బైట్ చేసి, నువ్వు ఆకలితో ఎందుకు వచ్చావే, తిని రావాలి కదా అన్నాడు రుద్ర. నీతో కలిసి తిందామని వచ్చాను, ఇక్కడ నువ్వు నన్ను చూడగానే రొమాన్స్ స్టార్ట్ చేస్తావని నేను కలకన్నానా ఏంటి? ప్లీజ్ ఇప్పుడు వద్దు రుద్ర అని గారాలు పోయింది శివాని. నువ్వు కాసేపు కోఆపరేట్ చేస్తే తొందరగా టిఫిన్ చేయొచ్చు, లేదు ఇలాగే అడ్డుపడ్డావంటే ఒకేసారి లంచ్ చేయడమే అప్పుడు అంటూ కొంటిగా కన్ను కొట్టాడు రుద్ర. శివాని రుద్రని చిరుకోపంగా చూసి, ఇలా నన్ను రేయి పగులు సతాయిస్తే నేను పుచ్చిక పుల్లలా అవుతానురా అని నీరసంగా అంటుంటే, నిన్న అలా అవ్వకుండా నన్ను భరించేంత స్ట్రాంగ్గా నేను చేసుకుంటాను కానీ సన్నగా అవనిస్తానా అంటూ నవ్వి తన పైట పిన్ తీసి పక్కన పడేసి తన నుండి చీరను వేరు చేసి తనని గట్టిగా హత్తుకున్నాడు. రుద్ర అలా తన నడుము మీద ముద్దులు పెడుతుంటే శివాని కూడా అతనికి లొంగిపోతూ అతని జుట్టుని పిడికిట పట్టి తన పొట్టకేసి అదుముకుంది తీయగా మొలుగుతూ. రుద్ర తన నడుము వంపులో పెదాలు నిలిపి చేతులని రెండు వైపులా వేసి ఆమె నడుముని పిడికిట పట్టి ముద్దాడుతూ చిన్న చిన్నగా కొరుకుతూ ఆమె చేత చిన్నగా అరిపించాడు రుద్ర. ఏయ్ కొరకకు, అందరూ చూస్తారని చిన్నగా కసిరింది శివాని. రుద్ర నవ్వి, ఎక్కేసి పడేలా కొరకలేదే అంటూ తన నాభిని చేరి ముద్దాడుతూ ఆమెని పూర్తి మైకంలోకి నెట్టాడు. ఆమె నడుము వంపుని తనివి తీరా ముద్దాడి పైకి వస్తూ ఆమె మెత్తని పరువాలను ముద్దాడుతూ తన పంటితో జాకెట్ హుక్స్ తెంపుతూ పూర్తిగా తనని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు రుద్ర. బయట తన ఫోన్ పదే పదే మోగుతున్నా రుద్ర ఆ మైకంలో ఉండిపోయి పట్టించుకోడు. తన షర్ట్ తీసి పక్కన పడేసి శివానీని గట్టిగా హత్తుకుని తన పెదాలని అందుకుని తన తనువంతా అరచేతులతో తడుముతూ తన అందాలని మర్తిస్తూ తన తడి పెదవులతో ఆమె అణువు అణువుని మీటుతూ ఆమెని మరో లోకంలోకి తీసుకుపోయి విరహవేదనని పెంచుతూ ఆమె అందాలకి తన అదరాభిషేకాలతో అర్పిస్తూ తన చెమట చుక్కలతో ఆమె అందాలపై పూల జల్లులు కురిపిస్తూ ఎప్పటికో ఆమె మీద ప్రేమ తీరాలని తాకిన తరువాత అలసటతో తనపై వాలిపోయాడు రుద్ర. అతని జుత్తులో కారుతున్న చెమట చుక్కల్ని శివాని తన పక్కన పడున్న చీర కొంగుతో తుడిచి అతని జుట్టు నిమురుతూ, నువ్వు రాను రాను చాలా అల్లరైపోతున్నావు రుద్ర అని చిరుకోపంగా అంది శివాని. ఎందుకు అంటూ ఆమె ఎద మీద ముద్దు పెడుతూ అడిగాడు రుద్ర. ఎందుకేంటి, బుద్ధిగా వర్క్ చేసుకునే టైంలో ఇలా అంటున్న శివాని మాటని పూర్తి చేయనివ్వకుండా మరోసారి ఆమె పెదాలను అందుకుని కిస్ చేసి వదిలిన రుద్రని గుర్రుగా చూస్తున్న శివానీని చూసి నవ్వుతూ కన్నుకొట్టి, ఏం చేయను, ప్రేమించిన నిన్ను నా పెళ్ళంగా చేసుకున్న తర్వాత నువ్వు నన్ను కనుకరించడానికి ఇంత టైం తీసుకున్నావు. దానికి రీజన్స్ ఏవేవో ఉన్నాయనుకో. మన మధ్య అబద్ధాలు పోయిన తర్వాత అయినా రోజు నాతో కాపురం చేసేది ఉందా అంటే ఒక ఫస్ట్ నైట్కే తట్టుకోలేక బెడ్ ఎక్కావు. నేను నార్మల్ చేసుకోవడానికి మళ్ళీ మొన్నటిదాకా పస్తులున్నాను కదే అని గారాబంగా అంటున్న రుద్రకి దగ్గరగా జరిగి హత్తుకుంది శివాని. రుద్ర శివాని చుట్టూ చెయ్యేసి హత్తుకుని, ఏమైంది, ఎందుకు అంతలోనే డల్ అయ్యావు అని అనునయంగా అడిగాడు. రుద్ర ఎద మీద పడుకుని బాధగా, నా వల్ల నువ్వు సంతోషంగా లేవు కదా రుద్ర,
నా మూలంగా నీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను నిజాలు తెలుసుకోకుండా నీ మీద పగతో నిన్ను సాధించాలని పిచ్చి పనులు చేసి నిన్ను చాలానే కష్టపెట్టాను కదా. అయినా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నా. నీ ప్రేమకు నేను తగనేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నా తప్పుల్ని క్షమించు రుద్ర అని బాధగా కన్నీళ్లు పెట్టింది శివాని. రుద్ర శివాని గడ్డం పట్టి పైకెత్తి తన ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకుని, ఏంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటూ నవ్వి ఆమె నుదుటన ముద్దాడి, నువ్వనుకున్నట్టు నన్ను నువ్వెప్పుడూ బాధ పెట్టలేదు. ఇంకా నేనే నిన్ను కొట్టి బాధ పెట్టాను, మాటలతో బాధ పెట్టాను. ఒక రకంగా నా వల్లే నువ్వు అందరినీ కోల్పోయి ఒంటరిగా నా బిడ్డతో అగచాట్లు పడుతూ నీ జీవితంలో చాలా సంతోషాల్ని కోల్పోయావు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప గిఫ్ట్ నువ్వు నాకు అందించావే. అదేంటో తెలుసా? మన బేబీ. కన్నది మీ అక్కే అయినా నీ గుండెల్లో పెట్టుకుని నీ పాలిచ్చి పెంచి నాకు వాడిని అందించావు. ఇక ప్రేమంటావా? అది నువ్వు నాకెప్పుడో ఇచ్చేశావు. నా మీద పగ అంటూనే నన్ను ప్రేమించేశావు. ఇప్పుడు నేను నీతో సంతోషంగా లేనని ఎందుకు అనుకుంటున్నావు? నేను నీతో చాలా సంతోషంగా ఉన్నానే. ఇంకెప్పుడు అలా ఆలోచించకు అని చెప్తూ శివానీని ప్రేమగా హత్తుకున్నాడు రుద్ర. నువ్వు నిజంగా హ్యాపీగానే ఉన్నావు కదా అని అతని కౌగిలిలో నుండి ఫేస్ ఎత్తి చూస్తూ మరోసారి అడిగింది శివాని. ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇలాగే విసిగించావనుకో, ఇప్పుడు మళ్ళీ నిన్ను ఈ రోజంతా బెడ్ దిగనివ్వకుండా ఇలా బంధించేస్తానని ఆమెని గట్టిగా హక్ చేసుకున్నాడు రుద్ర. బా వదులు రుద్ర, నలిపేస్తున్నావు. నా ఎముకల లోపల నలిగిపోతున్నాయిరా మగడా అంటూ అరిచి, నీకు ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఏం వచ్చినా నేను తట్టుకోలేను అంటూ కోప్పడుతూ ఉండగానే రుద్ర ఫోన్ మరోసారి మోగుతుంటే, ఫోన్ వస్తుంది చూడు అన్నది తన మీద నుంచి రుద్రని పక్కకు తప్పిస్తూ. అబ్బా ఈ ఫోన్ ఒకటి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుందంటూ బెడ్ దిగి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళాడు రుద్ర. ప్రదీప్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో ఏంటి వీడు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ తీయగానే అటువైపు నుంచి ప్రదీప్ తిట్ల దండకం అందుకున్నాడు. నీ అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఏమైపోయావు? ఫోన్ చేస్తుంటే తీయకుండా ఏం పీకుతున్నారు నువ్వు? నన్ను టెన్షన్ పెట్టడానికి పుట్టావా నువ్వని కోపంలో అరిచాడు ప్రదీప్. అబ్బా అరిచింది చాలు కానీ విషయం ఏంటో చెప్పరా అని కూల్గా అంటున్న రుద్ర మాటలు విని తన కోపం పక్కన పెట్టిన ప్రదీప్, ఏంటి సారు గారు అంత కూల్గా ఉన్నారు, ఈ పాటికి నన్ను కూడా వేసుకుని ఉంటాలే, అంటే ఎంతసేపు తమ రొమాంటిక్ మూడ్లో ఉన్నారా అని, ఆఫీస్ అని మర్చిపోయావా అని వెటకారంగా అడిగాడు ప్రదీప్. రుద్ర నవ్వుకుంటూ, అయితే ఏంటి బే ఇప్పుడు? నా పెళ్ళంతా రొమాన్స్ చేయడానికి ఆఫీస్ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి? నీకు నేను సంజాయిషి ఇచ్చుకోవాలా? ఎక్స్ట్రా మనీ విషయం ఏంటో చెప్పు బే, ఇన్నిసార్లు ఫోన్ చేసావేంటి అని విసుగ్గా అడిగాడు రుద్ర. నీ ఫోన్కు ఒక వీడియో పంపించాను చూడు అని చెప్పి అలాగే లైన్లో ఉన్నాడు ప్రదీప్. రుద్ర సరే అంటూ వీడియో ఆన్ చేయగానే అది తన ఆఫీసర్ సరౌండింగ్ సంబంధించిన సీసీ ఫుటేజ్. అందులో విశాల్ బైక్లో స్నేహ వాళ్ళని ఫాలో అవ్వడం, ఆ తర్వాత అక్కడే తచ్చాడుతూ సెక్యూరిటీ వెతకడానికి రాగానే పారిపోవడం క్లియర్గా కనపడటంతో కోపంతో రుద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వీడియో అయిపోగానే లైన్లో ఉన్న ప్రదీప్తో, రే స్నేహని జాగ్రత్తగా నీతో పాటు తీసుకురా, తన సెక్యూరిటీ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను, ఆ విశాల్ సంగతి నేను చూసుకుంటానని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఓకేరా, స్నేహం నేను చూసుకుంటాలే కానీ ఏది చేసినా జాగ్రత్తగా డీల్ చేయి, ఆవేశపడకు అని ఫ్రెండ్కి సూచనలు చేశాడు ప్రదీప్. ఓకే అదంతా నేను చూసుకుంటాలే అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. శివాని ఫ్రెష్ అయ్యి అక్కడికి రాగానే అప్పటిదాకా విశాల్పై తనకొచ్చిన కోపాన్ని శివానికి కనపడకుండా నార్మల్గా మారుతూ చిన్న స్మైల్ ఇచ్చి, ఆకలేస్తుంది వచ్చొడ్డించు అన్నాడు రుద్ర. విశాల్ కూడా తెలివిగా కౌశల్ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు. కానీ రుద్రకి తన విషయం తెలిసిందని కానీ అతను తనకి చెక్ పెట్టడానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు కానీ అతడికి తెలియదు. రుద్ర ఆకలి అనగానే చిరుకోపంగా, అయ్యగారికి ఇప్పుడు ఆకలి గుర్తొచ్చిందా అంటూ దెప్పి తనతో తెచ్చిన టిఫిన్ బాక్స్ తీసి ప్లేట్లో టిఫిన్ వడ్డించింది. నువ్వే తినిపించని తన చైర్లో కూర్చున్న రుద్ర పక్కన చైర్ లాగి కూర్చుని అతనికి తినిపించింది శివాని. నువ్వు కూడా తినవే, ఇందాకేగా ఆకలన్నావు అని రుద్ర అంటుంటే శివాని మూతి తిప్పుతూ, నా ఆకలి గురించి నీకు పెద్ద పట్టింపు లేదు కదా అని సాధించింది. నీపై నాకు చాలా కేరింగ్ ఉందేం మొద్దు, నీకే తెలియట్లే. నాకు నీ ఆకలి సంగతి గుర్తు లేకపోతే నేనెంత తొందరగా వదిలేవాణ్ణా అంటూ కన్ను కొట్టాడు రుద్ర. నువ్వింతటి గనుడి వేలే అంది శివాని సిగ్గుపడుతూ. ఇద్దరూ తినడం అయిపోగానే, ఈరోజు వర్క్ చేసే మూడ్ లేదు కానీ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా, నాకు బయట చిన్న పనుంది,
వేరే చోటికి వెళ్ళాలి. పద వెళ్దామని పైకి లేచాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.